హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివ. ఛానల్కి కొత్తగా వచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మ్యాటర్లో పోతే నేను కరెక్ట్గా దుత్తులూరు సెంటర్ దగ్గర నిలబడి ఉంటా. ఇట పోతే దుత్తులూరు సెంటర్, ఇట పోతే ఉదయగిరి వస్తుంది. ఈ రోడ్ని నేను ఒక 10 సార్లు అయితే తీసుంటా. ఇది 20 టైమ్స్ ఏమో అవుద్ది అనుకుంటున్నా. నేనైతే చాలా వీడియోలు అయితే వస్తుంటాయి ఈ రోడ్డు గురించి, అప్డేట్లు. దుత్తులూరు దాటిన తర్వాత ఇంజమూరు పోయే రోడ్లో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే వీడియో తీస్తుండా. చూడొచ్చు మనం ఇక్కడ పెట్రోల్ బంకు. దుత్తులూరుకి యువతల నుంచి అయితే మనకు వెడల్పు చేస్తున్న రోడ్డు. సగం పనులు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా బస్సు వచ్చే కాడి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుద్ది అనమాట. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉదయగిరికి. రోడ్డు కూడా ఇక్కడి నుంచి వెడల్పు చేశారనమాట. ఇక్కడి నుంచి ఇంకా ఫౌండేషన్ స్టార్ట్ కాలేదు. దుత్తులూరు సెంటర్ నుంచి ఇక్కడికి ఒక 400 మీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే రోడ్డు పనులు జరుగుతుంటాయి. మనం ముందుకు చూసుకుంటా పోదాం. ఇక్కడ రోడ్డు పక్కన ఇళ్ళన్నీ కొంచెం సగం పోయేసినాయి. కొత్త అంగాలు అయితే వెలిసి ఉండే ఇక్కడ. ఫ్లైఓవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, దానికే పనులు జరుగుతున్నాయి. అటుపక్క ఇటుపక్క మట్టేసి ఉంది చూడండి. ఈ మధ్యలో అయితే బ్రిడ్జ్ పడుద్ది. అవి అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్లు. అప్పుడు ఇక్కడ ఒక సెంటర్ అనేది, ఒక జంక్షన్ అనే కళ రొట్టి పడుతుంది. రద్దీ కూడా చూడొచ్చు మీరు. దుత్తులూరు బాగా రద్దీ అయిపోయింది, ఫుల్ రష్ అయిపోయింది. నేనైతే ఇటు పోతా, ఇటు పక్క నుంచి. చూడండి సెంటర్ ఎంత రద్దీగా ఉందో జనాలు. ఇంతకుముందు ఇక్కడ ఇట్లా ఉండేది కాదు, పలసగా ఉండేది. ఇక్కడి నుంచి స్టార్ట్ జరుగుతుంది. ఇక్కడి నుంచి అయితే పనులు జరుగుతున్నాయి. పనులు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. జనాభా రద్దీ చూడండి. కరెక్ట్గా దుత్తులూరు సెంటర్ ఇది. పైన బ్రిడ్జెస్ అయితే పూర్తయింది. ఇంక ఇది వేసిన తర్వాత పైన రోడ్ వేస్తారు. ఇది కరెక్ట్ సెంటర్. బాగా రద్దీ అయిపోయింది దుత్తులూరు. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ పిల్లర్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఇంకా పైన పోతాయి బండ్లు. ఇంక ఇవన్నీ పూర్తి అయితే పైన రోడ్డు వేస్తారు అనమాట. పైన కూడా అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఉదయం దాకా అయితే ఈ వీడియో ఉంటుంది. ఇంకే పిల్లర్గా నీళ్లు పడుతుండ్రు. సెంటర్ చూపించా. ఇక్కడైతే కొంచెం పూర్తి అయిపోయేసింది. ఇంకా పిల్లలు కానీ పూర్తి అయిపోతే ఇది పైకి లేపుతారు. కొంచెం పోయేసి లోపల చూద్దాం. లోపలైతే ఇలా ఉంది. మనం పైకి ఎక్కి మళ్ళీ చూద్దాం, కానీ ఇప్పుడైతే ముందుకు పోదాం. కొంచెం వైట్ అయితే అయింది ఇక్కడ బాగా. ఇక ఇక్కడ మట్టి వేస్తారో ఏమేస్తారో తెలియదు. పైకి అయితే రోడ్డు పోద్ది. దుత్తులూరు బాగా డెవలప్ అయిపోయింది. ఇంజమూరు, దుత్తులూరు, ఇక
స్ట్రైట్ ఎక్కడెక్కడైతే కూడలు ఉన్నాయి మొత్తం బాగా డెవలప్ అవుతాయి రోడ్లు. మా ఉదయగిరి అంటే ఉదయగిరి పక్క నుంచి పోయింది కాబట్టి ఉదయగిరి అట్లే ఉంటుంది. దుత్తులూరుకి ఒక కళ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మంచి కళ వద్ది ఇది ఫ్లైఓవర్ కానీ పూర్తి అయిపోతే. కొంచెం ఇల్లులు అయితే పోయినాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ఆ రోడ్లో నుంచి వచ్చి నేను పైకి ఎక్కిన. ఇక్కడ కరెక్ట్ నేనైతే రోడ్డు పడే ప్లేస్లో ఉండా, ఫ్లైఓవర్ పడే ప్లేస్లో. మనకు దూరం కనపడుతుంది పిల్లరు. ఇందాక చూపించాను పిల్లర్ ఇది. ఇంకా ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఇవన్నీ తర్వాత ఎక్కడ సెట్ చేస్తారో తెలీదు. మొత్తం అయితే బండ్లు తెచ్చిపెట్టుండ్రు. వర్కైతే జరుగుతూ ఉంది. ఇంకా రెండు సర్వీస్ రోడ్లు వస్తాయి. దాని పక్కన కాలువలు కూడా మనకు కనపడుతుండే. ఇవే కాలువలు. ఇదంతా పూర్తి అయితే ఒక 5-6 నెలలు పట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ పాయింట్ నుంచే స్టార్ట్ అవుద్ది. దుత్తులూరు నుంచి 1 కిలోమీటర్ రాగానే డబల్ కోట్ అయితే స్టార్టింగ్ అయింది. మీరు ఈ ప్లేస్ని చూడొచ్చు. దుత్తులూరు దాటిన తర్వాత 1 కిలోమీటర్ తర్వాత ఇక్కడ కూడా రోడ్డు కంప్లీట్ అయింది. ఇక్కడ బ్రిడ్జ్ ఇంకా సైడ్ ఎమిటి గోళ అయితే కట్టాలి. ఇక్కడ నుంచి చూస్తే మనకు భయంకరంగా ఉంది. ఏ మాత్రం అదుపు తట్టినా కూడా మనం 30 అడుగుల కింద పడిపోతాం. ఇక్కడ జాగ్రత్త చూసుకొని తోలండి బండ్లు. ఇక్కడ చాలా రోజులు అయితే పని జరిగింది ఈ బ్రిడ్జ్ పైన. టోటల్ మొత్తానికైతే పూర్తయింది. ఇంకా సైలెంట్ గోల్ అయితే కట్టాలి. గుడిలో నుంచి పాటలు వినపడుతుండే. పైన గుడి ఉంది. ఈ గుడి గురించి నేను ఆల్రెడీ వీడియో తీసుండా. ఇక్కడి నుంచి చూస్తే దుత్తులూరు సైడ్ ఒక వ్యూ అయితే కనపడుతుంది మంచిగా. అంటే అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు, స్ట్రైట్ రోడ్డు. అక్కడ వెళ్ళాక దుత్తులూరు సెంటర్ వస్తుంది. బాగుంది చూడడానికి ఈ లొకేషన్ అయితే. అటుపక్క ఇటుపక్క జామల చెట్లు కూడా. ఇక్కడికి వచ్చాక కొంచెం వాతావరణం చల్లబడుద్ది. ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. దుత్తులూరు దాటినాక ఇక్కడ టర్నింగ్ అయితే ఉంది సోమలరాగర్ దగ్గరలో. కాలువలు అనుకుంటాయి అటు సైడ్ ఇటు సైడ్ నీళ్లు పారడానికి. అన్న చాలా కష్టపడుతుండో. మంచి ఐడియా మన అన్నది. మా వాడు పల్సర్ గాడు నేను వీడు మంచి ప్రాణ స్నేహితులము. వీళ్ళేంది నేను ఎక్కడికి పోయేది లేదు. నేను ఇంత తిరిగి చేస్తున్నానంటే మనవాడి వల్ల. మనోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. సో మనోడికి ఒక లైక్ వేసుకోండి. 8 నెలల నుంచి నాతో ఉండు. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరుగుతుంటాం. వీడికి ఏమన్నా అయినా కూడా నేను తట్టుకోలేని డబ్బులు పెట్టి మరీ నేను బాగా చేపిస్తుంటా. ఇంతవరకు అయితే చూపించిన దుత్తులూరు నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. దుత్తులూరు మంచిగా డెవలప్ అవుతుంది.
ఈ స్పాట్ వచ్చేసి సోమలరాగడికి కొంచెం యువతల, కొంచెం ముందుకు పోతే సోమలరాగడి వస్తుంది రైట్ తీసుకుంటే. ఇక్కడ వచ్చేసి రోడ్డు కొంచెం వెడల్పుగా చేసిండు అనమాట. టేక్ చెట్లు చూడండి ఎంత గుంపుగా ఉండగా. మనం ఇప్పుడైతే లోకల్, తర్వాత నేషనల్, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కాబట్టి ఇప్పటి నుంచే మనకు ఇంగ్లీష్ చాలా అవసరం. అందుకని కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా నేనైతే. ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు దెమ్ హూ ఎవర్ పుట్ దిస్ రోడ్ ఆన్ ఎర్త్. ముందు రాళ్ళు ఉండేవి, ఇప్పుడైతే కంప్లీట్ చేసిండ్రు ఈ సోమలరాగడి దగ్గర. లోపల సోమలరాగడి ఇప్పుడు ఒరైతే పడుతుంటది ఇక్కడ. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యాక చాలా టైం అయితే పట్టింది. ఫ్లైఓవర్ ఇది ఒకేసారి కంప్లీట్ అయ్యేటట్టుంది. ఇదేంటంటే వెలుగొండ ప్రాజెక్టు కాలువ ఇది. ఇక్కడ చాలా అడుగులు తీసి ఇక్కడ వేసే తలకి లేట్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే వాన వచ్చినప్పుడల్లా ఈ నీళ్ళని తోడాలి, తోడి చేసేకే లేట్ అవుతుంది. పిల్లలకు రెడీ చేస్తున్నారు చూడండి, చాలా పొడుగుండదు, ఒక్కొక్కటి 50 అడుగులు దాకా ఉంటుంది. నేను వచ్చి వీడియో తీస్తుంటే ఈడెవడో చెకింగ్ ఆఫీసర్ లాగా ఉండడని వీళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. ఒకనైతే ఆయన ఎవరు వీడియో తీస్తుండ్రో చూడన్నా అంటుండో, కానీ ఇలా తెలుసు నేను ఒక యూట్యూబర్నని. వాళ్ళ దగ్గర పోయి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు సర్కిల్ అయ్యి వాళ్ళ కాడికి పోవాలి ఈ వీడియో. ఈ లాస్ట్ నుంచి ఒక 50 అడుగులు ఉంటుంది, 50 అడుగులు ఒకేసారి పెట్టేస్తారు అనుకుంటా. మధ్యలో ఒకటి 3 పిల్లర్లు వేసేసి ఇక్కడి నుంచి అయితే మనం ముందుకెళ్ళిపోదాం. ఇంకెక్కడైతే మనం చూడొచ్చు, దాసరపల్లి దాటిన తర్వాత రోడ్డుకు సంబంధించిన ప్రతి ఐటమ్, ప్రతి గూడు ఇక్కడి నుంచే పోద్ది. ఇక్కడ తయారు చేసి తీసుకుపోతున్నారు. ఫ్లైఓవర్కి సంబంధించిన రాళ్ళని ఎక్కడే ఉండే చూడండి, ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ కాడికి తీసుకుపోతారు. చాలా వరకు ఎన్నో కోట్లతో సంబంధించిన వరకు ఎంతో శ్రమ పడితే కానీ మనకి ఈ రోడ్లు రావు. ఈ రోడ్లు మనం జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఉమ్మరాదు, ఉత్తలు పోయి రాదు, కూర్చోరాదు. సో మన రోడ్లో మనం జాగ్రత్తగా చూసుకుందాం, నీట్గా పెట్టుకుందాం, సేఫ్గా ప్రయాణిద్దాం. ఈ ప్లేస్ వచ్చేసి ఉదగిరికి దగ్గరలో ఇంకొక కిలోమీటర్ పోతే ఉదగిరి వస్తుంది. దుత్తులూరు నుంచి ఇది లాస్ట్ బ్రిడ్జ్ ఉదగిరి దగ్గరకి వచ్చేసరికి. పైన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కింద కూడా సదరం చేసిండ్రు శుద్ధంగా. కింద కూడా పోయి చూపిస్తా. ఇక్కడైతే నీట్గా చేసిండ్రు, ఇంకా నీళ్లు వచ్చినా కూడా పారి వెళ్ళిపోతాయి ఇటు పక్కకి. ఇక్కడ చూడండి లక్ష్మీదేవత గుడి ఇక్కడ ఉండేది. మొన్న గాలి వానకి ఇది లేచిపోయింది పైన ఉన్న రేకులు, కానీ దీన్ని ఎలా చేస్తారో తెలియదు. ఇక్కడైతే దోవ అయితే కిందకి పెట్టిండ్రు. ఇది పవర్ ఆఫీసు. పవర్ ఆఫీసులో కూడా రోడ్ వేసి ఇచ్చిండ్రు నల్లగా. ఉదగిరి లోపల కూడా కొంచెం వెడల్పు చేస్తారు రోడ్డు, అక్కడ అనకడ దాకా చేస్తే. ఇక్కడైతే డివైడర్ అవి బాగా పెట్టినరు.
ఈ లోపలికి ఉదగిరిలేకపోద్ది రోడ్డు. ఇక్కడ వచ్చేసి డివర్లు వస్తాయి. ఇంక ఇక్కడ వచ్చేది పూల చెట్లు, పెద్ద చెట్లు వేస్తారేమో అందంగా ఉండేకి. ఇది మంచి సెంటర్ అయితే అవుద్ది. ఉదగిరి లోపల నుంచి పోయింటే బాగుండు, కానీ పక్క నుంచి పోతుంది. ఈ రోడ్డుని బేస్ చేసుకుని మన వీడియోలో చాలా వీడియోలు అయితే చేస్తున్నాం ఈ రోడ్డు మీద. పూర్తయిన తర్వాత అయితే మంచిగా చేద్దాం. ఇంకో వీడియో, లాస్ట్ వీడియో రోడ్డు మీద. ఇప్పుడు ఏం పెడతారేట ఇక్కడ, ఏం పెడతారో అయితే మాత్రం తెలీదు. ఇక్కడ పిల్లర్ అయితే వేస్తుండ్రు. పిల్లర్కి ఇప్పుడు నీళ్లు పడుతుండో ట్రాక్టర్లో తీసుకొచ్చి. ఎదురుగా మనకు ఫైర్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఏందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి గూడెం. ఉదగిరి అయితే అట్ట వెళ్ళిపోద్ది. ఉదగిరి స్కిప్ చేసుకుంటూ పోతుంది రోడ్డు. ఇక్కడ ఇంకా డబుల్ కోటింగ్ అయితే వేయలేదు. ఇక్కడ దేవత గుడి అయితే చూడొచ్చు, కొత్త కడుతుండ్రు. ఇది పాత గుడి, అక్కడ పెద్దగా ఇది పాత గుడి, అది కొత్త గుడి. ఈ రోడ్డు పడ్డాక ఇక్కడ ప్లాట్ల రేట్లు అమాంతంగా పెరిగిపోయినాయి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గండిపాలెం రూట్కి దగ్గరలో ఉంది. చిన్న చెరువు పెద్ద చెరువుకి దగ్గర అనమాట. ఇది చిన్న చెరువు పెద్ద చెరువుకి దగ్గర. బర్రెలు అయితే హాయిగా పండుకొని బొర్లాడుతుండే, సొల్లేస్తుండే, నిమిరేస్తుండే. ఈ బ్రిడ్జ్ అయితే సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది, ఎందుకంటే నీళ్ళు వస్తుండే ఈ బ్రిడ్జ్ చేస్తానే. చూడండి, సౌండ్ చూడండి ఎట్లా వస్తుండే. ఆనకట్ట నీళ్ళు ఇవన్నీ ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ బండ్. ఆ వీడియో కూడా చేస్తుండే. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాగా చాలా నీట్గా వస్తుండే నీళ్ళు. ఆనకట్టలో నీళ్ళు ఎట్లా ఉన్నా కూడా కొంచెం దూరం పారినాక మొత్తం ఫిల్టర్ అయ్యేసి నీట్గా అయిపోతాయి నీళ్ళు. ఈ బ్రిడ్జ్ ఒకటే వేసిన తర్వాత సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఈ బ్రిడ్జ్ వేసినందుకు నీళ్ళు అయితే పోతుంటాయి. ఒకవేళ ఈ బ్రిడ్జ్ పూర్తి కాకుంటే చాలా రోజులు పట్టేది, నీళ్ళన్నీ పోయినాక వేయాలంటే ఈ బ్రిడ్జ్.
ఇదే చిన్న చెరువు అంటారు. ఈ చెరువును కూడా నేను వీడియో తీసుండా. ఈ చెరువు కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఇక్కడ కూడా కాలం వస్తుంది. ఇక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి గండిపాలెం రూటు. ఇట్లా రైట్ పోతే గండిపాలెం, ఇట్లా లెఫ్ట్ పోతే ఉదయగిరి. చూస్తే ఇట్లా ఉంది. సైడ్ ఏమిటి ధరలు జారిపోతాయని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చెక్ డ్యామ్ నీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా కోస్తుంది. కానీ దీన్ని ఎలా మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు. అంతా పూర్తయిన తర్వాత చూస్తాం మనం. ఇక్కడ కూడా డివైడర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గండిపాలెం రోడ్డుగా పోతుంది కాబట్టి ఇక్కడంతా జాగ్రత్తలు చేయాలి. హైవే కాబట్టి మనకు ఇక్కడ ఫ్లైఓవర్, ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ వేస్తుంటే బాగుండు. కానీ ఇక్కడ ఫ్లైఓవర్ పట్టడం లేదు. కానీ ఇక్కడ ఎలా చేస్తారో నాకైతే అర్థం కావటం లేదు. ఇక్కడ హైవే కాబట్టి ఇక్కడ స్పీడ్గా పోతుంటాయి. అక్కడ సింగిల్ రోడ్డు కాబట్టి అక్కడి నుంచి కూడా బండ్లు తిరుగుతుంటాయి. కానీ ఇది ఎలా అదుపు చేస్తారో తెలీదు. ఇది ఇంతవరకు అయితే మన వీడియో ఇంతవరకు అయితే కవర్ చేశాను నేను. అక్కడి నుంచి కనిపించే కాడి నుంచి నెక్స్ట్ వీడియోలో సీతారాంపురం దాకా చేస్తా. దుత్తులూరు నుంచి ఇక్కడికి ఈ వీడియో అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.